2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హైదరాబాద్‌లో చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి గదా! ఎందుకు కోడ్ జ్ఞాన్ చూస్ చేసుకున్నారు? ఎందుకంటే ఇక్కడ మెంటర్స్ ఉంటారు సార్, ప్రొఫెషనల్ మెంటర్స్ ప్లస్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంది సార్, అందుకే జాయిన్ అయ్యాను సార్. అందరూ అదే చెప్తారు. 100% ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఉంటుందని చెప్తారు. ఒకటి ప్రొఫెషనల్ మెంటర్స్ టైం చాలా ఉంటారని తక్కువ ఉంది సార్, చాలా కోర్సెస్ 6 months, ఇది 4 monthsలోనే మనం నేర్చుకోవచ్చు సార్. సో అందుకు జాయిన్ అయ్యాను సార్. బయట వాటితో కంపేర్ చేస్తే అదే బెస్టా ఇక్కడ? అంటే అవి 6 months 7 months అలా టైం తీసుకుంటున్నారు సార్. దీంట్లో టైం మేనేజ్ చేసుకోవచ్చు, అందుకు తీసుకున్నాను సార్. డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారా మీకు? కండక్ట్ చేస్తున్నాను సార్. మీరెన్ని అటెండ్ అయ్యారు ఇప్పటి వరకు? ప్రస్తుతానికి అటెండ్ కాలేదు సార్, బట్ ఫ్యూచర్లో అటెండ్ అవుతాను సార్. ఓకే, ఏఐ మార్కెట్ రివ్యూస్ జరుగుతున్నాయి కదా? జరుగుతూ ఉంటాయి సార్. ఎక్కడ మైనస్ అనిపించింది మీకు? ప్లస్లు మైనస్లు ఏమున్నాయంటే ఏం చెప్తారు? నేను ఏదైనా చెప్పేటప్పుడు బాగా ఆలోచిస్తాను సార్, దానివల్ల టైం ఎక్కువ తీసుకుంటాను. అది ఏ వల్ల నాకు తెలిసింది సార్. సో అది నేను కరెక్ట్ చేసుకున్నాను సార్. అక్కడ కరెక్ట్ చేసుకున్నాను. ఓకే, పేరెంట్స్కి ఏంటంటే చూసింగ్ అనేది, అంటే ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్లో పంపించాలి అనుకునేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఎక్కడే ఎందుకు పంపించాలంటే పేరెంట్స్కి అయినా సరే స్టూడెంట్స్కి అయినా సరే ఏం చెప్తారు? ఏం చెప్తానంటే అందరూ ఇక్కడికి తమ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడానికి, వాళ్ళకున్న ఫేట్స్ని ఫేస్ చేయడానికి కోడ్ జ్ఞాన్ చాలా హెల్ప్ చేస్తుంది. సో అందుకు చాలామంది పేరెంట్స్కి ఇంకా వాళ్ళ పిల్లలకి రికమెండ్ చేస్తాను సార్. వన్ వర్డ్ అబౌట్ కోడ్ జ్ఞాన్ అంటే ఏం చెప్తారు? ఏ న్యూ బిగినింగ్ సార్. ఆ న్యూ బిగినింగ్. వెరీ గుడ్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీలో మీరు చూసిన చేంజెస్ ఏంటి? ఒక 4 చెప్పంటే ఏం చెప్తారు? బేసిక్గా నాకు లైక్ బీటెక్ నుంచి ఇక్కడికి వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే 0%తో వచ్చాను. జావా కోడింగ్ లైక్ జావా లాంగ్వేజ్ గురించి నాకు అసలు పర్టికులర్గా నో ఇన్ఫర్మేషన్. సో ఇక్కడికి వచ్చాక నేను చేంజ్ చేసుకుంది ఏంటంటే లైక్ కాన్ఫిడెన్స్ ఎలా చేయాలి ఏంటో, వే ఆఫ్ స్పీకింగ్ కూడా నేను లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను. వే ఆఫ్ బిహేవియర్ కంప్లీట్గా బీటెక్ ఇక్కడికి కంప్లీట్ చేంజ్ అయిందని చెప్పగలుగుతాను. ఇంకా ఏ చేంజెస్ చూసారు? కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ, ట్రైనింగ్ పీరియడ్లో మీరు నేర్చుకున్నవి, తెలుసుకున్నవి, మాక్ ఇంటర్వ్యూస్, వాటిలో ఎలాంటి చేంజెస్ చూసారు? డిసిప్లిన్ మెయిన్గా, లైక్ ఎలా మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ గురించి కానీ. సో స్టేజ్ ఫియర్ కూడా లైక్ ముందుకు ఇప్పటికీ చాలా చేంజ్ అయింది. ఇప్పుడు మీలో ఎన్ని చేంజెస్ జరిగాయని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా, పేరెంట్స్కి ఏం చెప్తారంటే ఇక్కడికి ఎందుకు పిల్లల్ని పంపించాలంటే ఏం చెప్తారు మీరు? సో బేసిక్గా లైక్ డిఫరెన్స్ బిట్వీన్ లైక్ అదర్ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్కి ఏం చెప్పాలి అంటే, ఇక్కడ లైక్ ఫీ ఎక్కువనే, బట్ బయట ఫీ తక్కువనా కూడా ఎందుకు ఇందులోనే జాయిన్ అవ్వాలి అంటే లైక్ ఆ స్కిల్స్ కానీ గైడెన్స్ కానీ ప్రాపర్గా ఉంటుంది ఇక్కడ. బయట మాత్రం అలాంటి ఇక్కడ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో దీనికి ఇన్స్టిట్యూట్ ఏది కూడా వర్క్ కాదని నేను చెప్తున్నాను. ఈఎంఐ ఆప్షన్ ఉందా ఇక్కడ? అంటే బిలో మిడిల్ క్లాస్ ఉంది. ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఓకే, సో అన్నిటికీ ఫ్లెక్సిబుల్ గానే ఉంది. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అంటున్నారు. ఉందా అది? ఉంది ఇక్కడ. ఓకే, మీరు ఎప్పుడైనా డ్రైవ్స్ కండక్ట్ చేసినప్పుడు అటెండ్ అయ్యారా? ఇక్కడ డ్రైవ్స్ ఇంకా అటెండ్ అవ్వలేదు. లైక్ మీరు ఇంకా అటెండ్ అవ్వలేదు. ఓకే, స్కిల్స్ అయితే నేర్చుకున్నారు. స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటాను ఇప్పుడు. ఓకే, మీకు మీరు అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత? 8 ఇచ్చుకుంటాను. 8. వెరీ గుడ్. బయట అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చారు. అది ఆన్లైన్ లో చూసా, ఫ్రెండ్ ఒకరు రిఫర్ చేస్తే వచ్చా. సో ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యాక డెమో చూసా, అంతా బాగానే ఉంది. తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ అన్ని అటెండ్ అయ్యా. వీళ్ళు చేసే విధానం నాకు అన్ని నచ్చాయి, కాబట్టి ఇక్కడ జాయిన్ అయ్యాలా. ఓవరాల్ గా బాగుందా మీకు? సార్ వర్త్ సార్. ఇక్కడ 4 విషయాలు చెప్పమంటే కోడ్ జ్ఞాన్ గురించి ఏం చెప్తారు? స్కిల్స్ పేరెంట్స్ వదులుకొని ఇక్కడ దాకా వచ్చారు, చిన్న విషయం కాదు. అందుకు స్కిల్స్ కోసం ఇక్కడ మనం పెట్టే బడ్జెట్ వర్త్ అని చెప్తా. ఇక్కడ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని చెప్పారు కదా, అది కూడా చేస్తాం. పర్సన్ టు పర్సన్ ప్రాక్టీస్ సెషన్లో పర్సన్ టు పర్సన్ చెక్ చేస్తారు, ఎవరు చేస్తారా చేయట్లేదా అని చూసి అందరినీ చెక్ చేస్తూ ఉంటారు. ప్లేస్మెంట్కి ఇది ఒకటి హెల్ప్ అవుతుంది. జనరల్గా పేరెంట్స్ ఇక్కడ దాకా పంపించాలి అని అంటే ఒక భరోసా ఉండాలి. అవును సార్. ఎందుకు ఇక్కడ పంపించాలి? కోడ్ జ్ఞాన్లోనే ఎందుకు పంపించాలంటే ఏం చెప్తారు? ఇక్కడ ఫ్యాకల్టీ, ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ఇక్కడ జాబ్ కొట్టే వాళ్ళందరినీ ఇట్లా చూసి ఇక్కడ మనం అన్ని డెమో అన్ని అటెండ్ అయ్యాక మనకి అనిపిస్తుంది ఇక్కడ అటెండ్ అవ్వచ్చు. మీరే ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇక్కడ? జావా ఫుల్ స్టాక్. ఓకే, అవకాశాలు ఉన్నాయా బయట? ఉన్నాయి సార్, స్కిల్స్ లేకపోవడం వల్ల దొరకట్లేదు. బట్ కోడ్ జ్ఞాన్కి వచ్చాక నాకు కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది అంటే, వచ్చాక మనం ఇంటర్వ్యూ అని అటెంప్ట్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ మనలో వస్తుంది. ఆన్ యావరేజ్ జావా ఫుల్ స్టాక్ వాటి మీద శాలరీ ప్యాకేజ్ కనుక మనం చూసుకుంటే యావరేజ్ ఎంత ఉంది బయట? అంటే ఎందుకు ఇది నేర్చుకోవాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి బయట? ప్యాకేజెస్ అంటే 4 నుంచి ఇట్లా స్టార్ట్ అవుతుంది, ఇంకా మనం అలా చెప్పలేం. అంటే
ఇలా స్ప్రింగ్ బూట్ పైన Depends అన్ని on చూసుకుంటే డిమాండ్స్ ఆన్ కంపెనీ స్కిల్స్ బట్ యావరేజ్ అయితే 4 నుంచి స్టార్ట్ అయ్యాలి. యావరేజ్ అయితే 4 నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత అలా స్ప్రింగ్ బూట్ అట్ల పైన ఇంకా పోతే ఇక 20 lakhs అలా అలా వస్తుంటాయి. సో జాయిన్ అవ్వమని చెప్తారా ఇక్కడ? ఎస్ సార్, నేను ఫస్ట్ సజెషన్ కోడ్ గేమ్ అయితే ఇస్తా. అవుట్ ఆఫ్ 10 లో మీకు మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు 9 జాయిన్ అయిన తర్వాత? 9 ఇస్తా సార్. 9